ఆయన వచ్చి కృతజ్ఞతలుగా ఆయన ఎంతసేపు మాట్లాడినా సరే కృష్ణ ఫంక్షన్ హాల్లో వీర మహిళల మీటింగ్లో మేము అటెండ్ అయ్యాము. ఎంతసేపు మాట్లాడినా సరే సంతోషంగా అనిపించింది, ఇసుక అనేది అనిపించలేదు. ఆయన ఎంతసేపు అన్నా సరే మనుషులతోటి అంత ఉపవాసం ఉండి కూడా ఆయన మాట్లాడగలిగారు. మా అందరికీ కూడా సాయంత్రం కూడా 3వ తారీఖున మరి పిఠాపురంలోని ఉప్పాడు సెంటర్లో కూడా అందరికీ కూడా ఎంతో సంతోషపెట్టేలాగా ఆయన ఏ స్కిట్ రాసుకోకుండా, ఆయన ఏ పేపర్ మీద రాసుకోకుండా చక్కగా అందరినీ సంతోషపెట్టేలా మాటలు మాట్లాడుతూ మా నాయకుడు అంటే ఇలా ఉండాలి అనేటట్టుగా మరి ఎన్నో నిందల అవమానాలు సంవత్సరాల తరబడి మోసినదంతా ఒక్కరోజుతో పోయినట్టుగా ఆయన ఈ యొక్క డిప్యూటీ సీఎంగా చూసాము. త్వరలోనే ఆయన సీఎంగా చూడాలి మా అందరి ఆశ, మా అందరి కళనండి. మేము వీర మహిళలుగా ఆయనకి ఎప్పుడు కూడా సపోర్ట్ ఉంటాము. ఆయన గెలిపే మాకు ఇష్టమండి. ఆయన మాటలు 2 రోజులు మాట్లాడితేనే ఎంతో సంతోషంగా ఉన్నదండి. ఎంతో సంతోషం, ఆనందము. ఈ రోజు వీర మహిళలుగా ఇక్కడికి వచ్చి మర్రెడ్డి శ్రీనివాస్ గారిని కలిసి ఆయనతో మాట్లాడి ఈ రోజు కృతజ్ఞతగా వీర మహిళలందరూ కూడా మేమందరూ కూడా ఆయనకి మా వీర మహిళ గ్రూప్ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ఎందుకంటే ఉప్పాడు బస్ స్టాండ్ కాడ సాయంత్రము ఆయన మాట్లాడినప్పుడు అంత జనంలో మేము కొద్దిగానే గుర్తింపు లేం కాబట్టి ఈరోజు గుర్తింపు కోసమని ఇక్కడికి వచ్చామండి. అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ గారు గెలిపించినందుకు మా యొక్క కష్టాన్ని గుర్తించి వీర మహిళలుగా మమ్మల్ని ముందు పెట్టారు. పవన్ కళ్యాణ్ ప్రతి విషయం అందు కూడా ఆయన కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. జై జనసేన, జై జనసేన, జై హింద్.